హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కీర్తన ప్రేయర్ పాడ్కాస్ట్. ఈరోజు మన యొక్క ప్రార్థన అంశము దేవుని కాపుదల కొరకు శక్తివంతమైనటువంటి ప్రార్థన. దేవుని వాక్యము అలాగే ఆయన వాగ్దానాలు చాలా శక్తివంతమైనవి. అట్టి శక్తివంతమైన వాగ్దానాలతో కూడినటువంటి కీర్తనలు 91వ అధ్యాయము ప్రకారము ఈరోజు మనము దేవుని యొక్క కాపుదల కొరకు ప్రార్థిద్దాము. ఎవరైతే మీ జీవితాలలో దేవుని కాపుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి వారు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్న వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు తెలియచేసుకుంటున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రారు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. మహోన్నతుడు అయినటువంటి నీ చాటును నివసించేవారిగా, సర్వశక్తుడైనటువంటి తండ్రి నీడను విశ్రమించేవారిగా మాకు సహాయము దయచేయండి. తండ్రి, నీవే మా ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకొను మా దేవుడువు. నీవే మార్గము, సత్యము, జీవము. తండ్రి, ఈ వాగ్దానమును బట్టి మీకు వందనములు తెలియచేసుకుంటున్నాము. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. దేవా, కీర్తనలు 17వ అధ్యాయం 8వ వచన ప్రకారము, నీ కృపాతిశయములను చూపుము, నీ రెక్కలతో మమ్ములను కప్పుము, నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును కల్పించుము. దేవా, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు అని మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు. దేవా, 2వ తిమోతి ప్రకారము నీ ప్రేమయు శక్తియు బట్టి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే గాని పిరికిదనము గల ఆత్మ నీవు మాకు ఇయ్యలేదు. దేవా, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము ప్రకారము, నీవు మాకు ఆశ్రయమును దుర్గమున ఉన్నావు. మాకు కలుగు భయములన్నిటిల్లోనూ ఆపత్కాలముల సమయములలో నీవు మాకు నమ్ముకొనదగిన సహాయకుడివై ఉన్నావు. దేవా, ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు తెలియచేసుకుంటున్నాను. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని మీరు మాకు తెలియజేస్తున్నారు. తండ్రి, నిర్గమాకాండము 14వ అధ్యాయము ప్రకారము, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే నిలిచిండి చూడుడి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. తండ్రి, మా ప్రక్కను 1000 మంది పడినను, మా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము మా యొద్దకు రాకుండా మీరే మా పక్షమున యుద్ధము చేయుము తండ్రి. తండ్రి, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అన్న వాగ్దానమును బట్టి మీకు వందనములు ప్రభువా. యేసయ్య, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని చెప్పిన ప్రభువా, మాకు ప్రేమించగలిగిన హృదయమును దయచేయండి. తండ్రి, నీవే మాకు ఆశ్రయముగా, మా మహోన్నతమైన దేవుడిగా మా హృదయములను నివాస స్థలముగా చేయండి. తండ్రి, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరిచినట్టుగా అపాయము మా యొద్దకు రాకుండా, ఏ తెగులును మా గుడారమునకు సమీపించకుండా మీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచండి. తండ్రి, మా మార్గములన్నిటిల్లో మమ్ములను కాపాడుటకు మీరు నియమిస్తున్న దూతలను బట్టి, అలాగుననే కీర్తనల గ్రంథము 34:7వ వచన ప్రకారముగా మీ యందు భయభక్తులు గలవారి చుట్టూ మీ దూతని కావలిగా ఉంచుతున్నందుకు మీకు వందనములు తండ్రి. మా పాదములకు రాయి తగలకుండా మీ దూతలు తమ చేతులతో మమ్మల్ని ఎత్తుపెట్టుకుంటున్నందుకు, మీ దక్షిణ హస్తముతో మీరు మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు వందనములు ప్రభువా. దేవా, మా జీవితాలలో సాతానుడు ద్వారా ఎదురయ్యే నాగుపాములను త్రొక్కివేయండి, కొదమ సింహముల యొక్క భుజములను అనగద్రొక్కండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఇట్టి వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చండి. తండ్రి, మిమ్మల్ని ప్రేమించేవారిగా, మీ నామమును మేము ఎరిగేవారిగా, మీ నామమును మేము ఘనపరిచేవారిగా మాకు సహాయం దయచేయండి. తండ్రి, మేము మొరపెట్టగా మాకు సమాధానము దయచేయుము ప్రభువ. మా శ్రమలన్నిటిల్లో మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేయుము తండ్రి. దీర్ఘాయువు చేత
అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచన ప్రకారముగా, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రభువా, దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ రక్షణ మాకు దయచేసి మీ మార్గంలో నడిపించండి. యేసయ్య, మీ శక్తివంతమైన కాపుదల మాకును మా కుటుంబాలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.